బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు, ఆయన కుమారుడు కుశనాభుడు, ఆయన కుమారుడు గాది, గాది కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఒక రాజు. ఒకసారి ఈయన తన సైన్యాన్ని వెంటపెట్టుకొని విహారానికి బయలుదేరాడు. అలా వెడుతూ వెడుతూ అరణ్య మధ్యములో ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత వశిష్ఠ మహర్షి, నీకు నీ సైన్యానికి ఆతిథ్యం ఇస్తాను, స్వీకరించు అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మీరిచ్చిన కందమూల ఫలములు నాకు తృప్తి కలిగించినవి. ఇక వేరే ఆతిథ్యమెందులకు మహర్షి వలదు నాకు అని వినయంగా బదులు పలుకుతాడు. ఒక అక్షౌహిణి సైన్యానికి విందు ఇవ్వటం మాటలు కాదు. ఆశ్రమాలలో ఉండే మునుల వద్ద అంత వ్యవస్థ ఉండదు కాబట్టి మహర్షిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దంటారు. వశిష్ఠ మహర్షి పట్టిన పట్టు వదలక విందు స్వీకరించాల్సిందే అని అంటాడు. అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో సరేనంటాడు విశ్వామిత్రుడు. క్షణాలలో అంత సైన్యానికి కూడా పంచభక్ష పరమాన్నాలతో విందు ఏర్పాటు చేస్తాడు మహర్షి వశిష్ఠుడు. అంతకు ముందెన్నడూ అంత అద్భుతమైన వంటకాలను రాజు గాని ఆయన పరివారం గాని రుచి చూసి ఉండలేదు. ఆశ్చర్యం కలుగుతుంది విశ్వామిత్రునకు. ఇది ఎలా సాధ్యం? ముక్కు మూసుకొని మూలన కూర్చున్న మునులకు ఇంత వ్యవస్థ ఎలా సమకూరింది? ఉండబట్టలేక ఆ విషయాన్ని వశిష్ఠ మహర్షి వద్ద ప్రస్తావిస్తాడు. అందుకు జవాబుగా ఆయన తన ఆశ్రమంలోని ఒక ఆవును చూపిస్తాడు. ఈ ఆవ ఎంతో అమాయకంగా ఉన్న ఈ ప్రాణ నమ్మబుద్ధి కావటం లేదు విశ్వామిత్రుడికి. అప్పుడు వశిష్ఠుడు చెబుతాడు, దీని పేరు సబళ. ఇది దివ్యధేనువు. దీనికున్న శక్తులు అపారం. సబళను చూసి ముచ్చటపడతాడు విశ్వామిత్రుడు. మహర్షి, ఈ ఒక్క ఆవును నాకిచ్చేయి, నీకు 1,00,000 గోవులను ఇస్తాను అని అంటాడు విశ్వామిత్రుడు. అందుకు ఒప్పుకోడు వశిష్ఠుడు. 1,00,000 గోవులతో పాటు నీవు కోరినంత ధనమిస్తానని చెబుతాడు. అందుకు ఒప్పుకోక, రాజా, నా ఆశ్రమ వ్యవస్థ మొత్తానికి ఇది ఒక్కటే ఆధారం. దీనిని నేను ఎలా వదులుకోను? దయచేసి ఆ ఆలోచన విరమించుకో అని బదులు పలుకుతాడు వశిష్ఠ మహర్షి. వాయుభక్షణ చేస్తూ దొరికిన కందమూల ఫలాలు భక్షించే మీ వద్ద ఇంత అమూల్యమైన వస్తువులెందుకు?